చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచన భాగం. 22 సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? సర్వశక్తుని వైపును తిరగాలి. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వమును ఏలుచున్నవాడు. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఒక అభివృద్ధి పదవిలో నడిపించాలంటే నీ గుడారములు ఏముండకూడదట? దుర్మార్గపు పనులు, దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గత మన గుడారములో ఉండటానికి వీలు లేదు. ఈరోజు చాలా మంది ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నారండి. తాగడం ఒక దుర్మార్గం, అక్రమంగా జీవించడం ఒక దుర్మార్గం, వ్యసనాలు ఒక దుర్మార్గం, పరుడు జోడికి పోవటం కూడా ఒక దుర్మార్గమే. నీ పొరుగు వారిని నీది కానిది వాసించడం కూడా మన గుడారం కూడా ఉండకూడదు. అది మన ఇళ్లలో ఉండకూడదు. ఆ ఇల్లు అభివృద్ధి చెందదు. ఆ బిడ్డలు, ఆ కుటుంబము ఏ విషయంలో కూడా అభివృద్ధిలోనికి రావు. నీ గుడారానికి పవిత్రత ఎంత ఉందో, నీతి ఎంత ఉందో, యథార్థత ఎంత ఉందో, ప్రార్థన ఎంత ఉందో, ఎంత విశ్వాస గృహంగా నీ గుడారము, నీ ఇల్లు ఉండదో, అంతే విధంగా దుర్మార్గత అనేది మన గుడారంలో ఉండటానికి వీలు. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది కదా, నీవు అభివృద్ధి చెందాలి అంటే దేవుడు సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. మనుషుల వైపు, అధికారుల వైపు, నాయకుల వైపు, పెద్దల వైపు, లేదా బలగాల వైపు, వీటి వైపు తిరిగితే మనకు అభివృద్ధి రాదండి. చిన్నవారిని, కొద్దివారిని మనం అనుసరించకూడదు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. 2 ముద్దు పెట్టుకున్నారు. ఒక ఆమె ముద్దు పెట్టుకుని విడిచెళ్ళిపోయింది. ఓర్ప తన దేవుడి దగ్గరికి, తన జనుల ఎద్దుకు ఆమె వెళ్ళిపోయింది. ఇంకొక ఆమె వచ్చింది, ఆమె ముందు పెట్టుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి తీర్మానం తీసుకుంది. వాళ్ళిద్దరిలో తేడా ఏంటి? వాళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒకరేమో అభివృద్ధి పొందారు, ఒకరేమో అంతటితోనే వారి జీవితం ఆగిపోయింది. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మన ఇల్లు, మన కుటుంబాలు ప్రియమైన దేవుని వల్ల అభివృద్ధి పొందకపోవడానికి కారణం చెప్తున్నాను ఏంటంటే దుర్మార్గత మన ఇంట్లో, మన గుడారములో ఉండకూడదు. హల్లెలూయా. బైబిల్ అంతట్లో ఒకే ఒక ఆమె ఉంది. ఆమె పేరు అతల్య. ఆమె దుర్మార్గంగా ఎలాగ ప్రవర్తించాలో నేర్పించిందంట కొడుక్కి. దుర్మార్గంగా ఎలా జీవించాలో నేర్పించిందట. దుర్మార్గంగా ఎలాగ ప్రవర్తించాలో నేర్పించిందట. ఆయన రాజ్యం పోయింది, ఆయన కుటుంబం పాడైపోయింది, ఆయన పాడైపోయాడు, ఆయన భార్య కూడా పాడైపోయింది. ఎవరి వల్ల? ఒక్క దుర్మార్గం, ఆ మాట వల్ల, దుర్మార్గపు ఆలోచన కలిగిన స్త్రీ వల్ల. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, నీవు అభివృద్ధి చెందాలంటే 1 సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి, 2 మన గుడారములో నుంచి దుర్మార్గతను ఏం చేయాలట? దూరం చేసి. దుర్మార్గం అసలు దగ్గరికే రాకూడదు. దుర్మార్గం చేసే సావాసం కూడా మనం పట్టకూడదండి. దుర్మార్గంతో మనకేం పని? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్నటిదాకా నేను వందనాలు చెప్తుంటే వందనాలు చెప్పాడు. ఆ తర్వాత నేను వందనాలు చెప్పడం మానేసి, ఎందుకులే తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని. ఆ తర్వాత తాగి నాకు రోడ్లు ఆపి గుర్తొచ్చి అడుగుతున్నాడు, నన్ను పట్టించుకోవేంది నువ్వు అంటే ఏంటి? నీకు నాకు సావాసం ఎక్కడ? గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అంటే దుర్మార్గపు పనులు చేసేదే నువ్వు, కానీ పలకరించాల్సిందే నేనా? ఇది ఎక్కడ అన్యాయం అండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యం అంటుంది నాన్న, దేవుడు నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు అభివృద్ధి చెందాలి అంటే 1 నీవు దేవుని వైపు తిరగాలి.
హల్లెలూయా. మనుషుల వైపు తిరగొద్దు, అధికారుల వైపు తిరగొద్దు, లేదంటే లోక నాయకుల వైపు తిరగొద్దు. నీకు అవసరం ఉంది, అభివృద్ధి అవ్వాలనుకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలని కోరుకొని ఆశపడితే కనుక సర్వశక్తిని వైపు తిరుగు. నీ ప్రార్థన, నీ అవసరం, నీ విన్నపం, నీ భారం అంతా కూడా దేవుడి మీద వేయి. ఆయన నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన లేవనెత్తుతాడు. నీ గుడారములో ఉన్న సమస్త దుర్మార్గతని యేసు రక్తముతో కడిగి వేయబడును గాక. అడిగేస్తాడు ఆయన. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు, జక్కయ్య నేడు నువ్వు దిగు, నేడు ఇంట్లో. అయ్యా ఎంత దుర్మార్గుండో తెలుసా, అన్యాయంగా వసూలు చేశానయ్యా, అక్రమంగా వసూలు చేశానయ్యా, అన్యాయముగా నేను అందరి దగ్గర తీసుకున్నాడు ప్రభు. ఈ దౌర్భాగ్యుడు దుర్మార్గు ఇంట్లో నువ్వు ఇందు చేస్తావు, నువ్వు భోజనం చేస్తావని పశ్చాత్తాప్తుడైపోయాడు జక్కయ్య. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా వినండి, దేవుడు ఒక అభివృద్ధి కలగ చేయాలంటే దేవుడు కోరుకుంటున్నాడు నీవు దేవుని వైపు తిరుగు, దేవుని తట్టుని తిరుగు, నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పు, నీ ప్రార్థన దేవునికి చేయి, నీ యాచనలన్నీ కూడా దేవుడికి సమర్పించు. నీ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుడికి ఒక నైవేద్యం ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. నీ ఇంట్లో ఉన్న దుర్మార్గతంతా నువ్వు ఏం చేయాలట, దూరం చేసుకో. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యవనస్తులు, క్రైస్తవురాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా, దుర్మార్గాన్ని దూరం చేసుకోవట్లా, దుర్మార్గానికి దగ్గర అవుతుంది. కొన్ని సంఘాల్లో తిరుగుతున్నాను కదా, వెళ్తున్నాను కదా, కుటుంబాల్లోకి వెళ్తుంటే అర్థమవుతుంది. నిన్న రాత్రి అంతా విజయవాడలో ఒక ఇంట్లో ఉన్నా, మంచి అపార్ట్మెంట్లో పెద్ద ఫ్లాట్లు రూమ్ ఇచ్చారు. విన్నాను, 3 అన్నదమ్ముళ్ళు, 2 బెడ్రూమ్లు అన్నీ బాగున్నాయి, కానీ మంచి విలువైన భోజనం పెట్టారు. బాగా